నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నేను చేసిన వీడియోస్లో నాకు చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను నా పర్సనల్ కోసం కాదు, మీరు మీ పర్సనల్ కోసం ముందుకు రాలేదు. మనందరం సీతాదేవి పైన, ద్రౌపది పైన, ఇండియా పైన ఇలాంటి పిచ్చి కుక్కలు చేసిన ఆరోపణలకి వన్ టోన్లో మనం రెస్పాండ్ అయ్యాం. ఇట్స్ అ వెరీ వెల్కమింగ్ సైన్. ఇదే స్ఫూర్తితో నేను ఇవాళ మొదలు పెడుతున్నాను, మీరందరూ కూడా మొదలు పెట్టండి. వీడి పైన ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్స్ కి పోలీస్ స్టేషన్లోనూ కంప్లైంట్ ఇవ్వండి. విశ్వ హిందూ పరిషత్ అన్నిటికీ కంప్లైంట్ ఇవ్వండి. బీజేపీ వాళ్ళ నోటీస్ కి తీసుకెళ్ళండి. ఇలాంటి ఒక పిచ్చుకుక్క థాయిలాండ్ లో ఉన్నాడు, థాయిలాండ్ లో విచ్చలవిడిగా తిరుగుతున్నాడని చెప్పి. అన్వేష్ అని చెప్పి ఈ క్యారెక్టర్ ఎక్కడా తగ్గకుండా నిన్న కూడా మళ్ళీ ఒక దరిద్రమైన వీడియో చేశాడు. వీడికి తగిన శాస్తి సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేయటం ఒక్కటే కానే కాదు, ఈయన్ని ఇండియాకి తీసుకొచ్చి ఒకసారి తాట తీస్తే ఈడు దేశం గురించి బాగా మాట్లాడడం మొదలు పెడతాడు. మనం అబ్జర్వ్ చేస్తే వాడంటాడు, నేను హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని, నేను ఇండియాకి ట్యాక్స్ పే చేస్తున్నాను, ఇంకేంటి ఇది నా రుణం తెచ్చుకోవడం అని. షటప్, నీ బోడి మనీ అక్కర్లేదు. ఫస్ట్ ఆడిని ఇంటర్పోల్లో ఎక్కడన్నా ఉంటే, ఇప్పుడు బ్యాంకాక్ లో ఉన్నాడు, ఈయన్ని పట్టుకొచ్చి ఇండియాకి తీసుకురావడం నిమిషం పని. ఈడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. ఇది వరకు ఇలాగే ఒక పిచ్చి కుక్క నా పైన మురిగితే దానిపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు, ఎక్కడ యూట్యూబ్ లో లేకుండా పోయాడు. బట్ అదే స్ఫూర్తితో ఒకవేళ మనం గవర్నమెంట్ ని, పోలీస్ ని నమ్ముకుని ముందుకెళ్ళగలిగితే ఈడుకు అట్లీస్ట్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్, ఈ పాస్పోర్ట్ హోల్డర్ కానీ లాక్కురావడం నిమిషం పని. ఇలాంటి వాళ్ళని లాక్కొచ్చి తాట తీస్తే రెండోసారి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఈడు ఇన్ని పచ్చిమూతులు ఇప్పుడు నేను ప్లే చేసి వినిపిస్తున్నా మీకు. వాడు మాట్లాడాడు, నిన్నటి వీడియో ఒకటి ఉంది, అది కూడా మీకు ఒకటి చూపించాలి. ప్రతి ఒక్కళ్ళని పట్టుకున్నాడు. మాట్లాడే లాంగ్వేజ్ అంటే మీ అందరికీ బ్లడ్ బాయిల్ అవటం ఖాయం. ఇలాంటి వెదవ కూర్చుని ఇక నుంచి రామాయణ సిరీస్ పెడతాడంట. ఏంట్రా, ఎవరిని కళ్ళు కప్పుదాం అని మాట్లాడుతున్నావు నువ్వు? ఇదంతా కాకుండా నిన్న ఈ వెధవ వాడి ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆడికి 3 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో వాడిని అన్ఫాలో చేశారు. వెరీ గుడ్ సైన్, వెరీ గుడ్ సైన్. కానీ 1.5 మిలియన్ ఉంటావేంటండి? ఇంకా 1.5 మిలియన్ ఉంటావేంటి? 22 లక్షల మంది అడిగి యూట్యూబ్లో ఉంటావేంటి? అది కూడా పడిపోవాలి. దేశం గురించి మాట్లాడితే అందరం యూనిటీగా ఉంటాం కదా, వినిపిస్తున్నాం కదా. కొంతమంది ఏంటి, అందరూ ముందుకు రావాలి ఈ విషయంలో. మనం అబ్జర్వ్ చేస్తే నిన్న స్టేటస్లో పెడుతున్నాడండి, ఆల్కహాల్ ఇంజురీ టు, ఇది వదిలేండి, ఇక్కడ కూడా మళ్ళీ కీచకుడు అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. దీంట్లో అత్యాచారం చేయడం, రేప్, ఈ ఎదవ రేప్ అన్న వర్డ్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నాడు. ద్రౌపది ఈడెక్కడా మానట్లేదు. వాడు ఇన్స్టాగ్రామ్ ఇంకా స్టోరీలోనే ఉంది. ఇది మీరు చూసుకుంటే 14 hours బ్యాక్ అప్లోడ్ అయింది. ఇప్పుడు నేను హిందూని అని మాట్లాడే వెదవి ఒక్కసారి వీడి ఆడియో వినిపిస్తాను. వీడియో చూసి ఏ రకమైన హిందూ మనం కూడా మాట్లాడదాం. ఆగండి. ఈ సంస్కృతి సాంప్రదాయం ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా భాగం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. ఈ బైబిల్ ఎక్కడిది అన్వేష్ అంటే, నాకు బైబిల్ అంటే ఇష్టం. ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు. ఇప్పుడు బైబిల్ దేవుని ఆజ్ఞ లేకుండా 125 దేశాలు చెప్పండి. యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను 1000కి పైగా చర్చించాను. యేసు ప్రభు ఆజ్ఞ లేదు, నువ్వు ఎక్కడ తిరగలేవు. కానీ హిందువుల్ని మాత్రం ఏమన్నారో నువ్వు ఇందాక వినండి. ఇంకా 2000 వీడియోలు చేశానే. 2000 వీడియోలు ఎన్ని చర్చించి, దరిద్రమైన దేశంలో పుట్టి మళ్ళీ దరిద్రులు మాట్లాడటం సనాతన ధర్మం ఇది. గరికపాటి నరసింహారావు గారికి మీకు మూడు వస్తుంది, ఎందుకంటే ఉప్పు కారం తింటున్నారు కాబట్టి. 65 సంవత్సరాల్లో లేచిపోతుంది కాబట్టి. వాట్ కైండ్ ఆఫ్ ఎన్ రాస్కెల్ ఈస్? ఈడు ఏ కప్పల్ని, బల్లుల్ని, నక్కల్ని, జీవాల్ని, పురుగుల్ని తిని బతుకుతున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు. ఈయన్ని కంట్రోల్ చేయడం నిమిషం పని. ఈడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదన్న సాకుతో ఈయన హీరోని చేస్తారు అందరూ. ఈ రోజు మరి ఈడు మాట్లాడే మాటలకు ఏమంటారు? ఇంత దరిద్రంగా మాట్లాడతాడు ఈడు. ఆగండి. ఇంకా పెట్టుకుని టచ్ చేసేసుకోండి. ప్రాబ్లం దేంతో వస్తుంది? చేసేసుకుంటే ప్రాబ్లమే. ఇక్కడ పెడతావు అనుకోవచ్చు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా? రేపులు అయ్యాయి, 10,000 రేపులు అయ్యాయి అఫీషియల్ గా పోలీసు లెక్కల ప్రకారం. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. ఈ దేవి బీరును, కాళికాదేవి బీరు ఇక్కడ ఫేమస్ అనమాట. హల్లెలూయా శృతి మహిమ ఎల్లప్పుడు దేవుని శృతించేదాము. గొడ్డ మొక్కలు ఇప్పుకుంటారు కానీ మీ స్వేచ్ఛ ఇంపార్ట్. ఫ్లాష్ బ్యాక్. పాప ఏం చేస్తుందంటే, ముందు ఇలా చూపిస్తారు. ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్తాడు. ఏది కిందన అంటే ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. నేను కూడా అబ్బాయినే కదా, సో చూపిస్తాను నేను. కాకపోతే లింక్ నొక్కున్నాను. ఇవన్నీ ఎన్నిసార్లు చూపించిందో అందరికీ తెలుసు. చూసే వాళ్ళందరికీ ఎన్నో కామెంట్ చేయండి అమ్మా. చూసారు కదా ఈడు మాట్లాడే భ్రష్టు మాటలు ఎలా ఉంటాయో. కళ్ళు ఎలా ఉండాలి, మగాళ్ళ ఆలోచన ఎలా ఉండాలని చెప్పి ఈడు రియలైజ్ అవుతున్నాడు. ఎవరి బట్టలు వాళ్ళు ఇష్టం అన్నది ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ లైన్. దాన్ని తీసుకెళ్ళిపోయి ఈడు ఫ్లాష్ బ్యాక్ ఏంటో అందరూ మర్చిపోతారు అన్నట్టు వాగాడు ఈరోజు.
స్త్రీల పట్ల నుంచి ఉంటున్నావా? రేపుల గురించి మాట్లాడుతున్నావా? ఇండియాలో నీ కూతురు అనేది పెరగకూడదా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? గరికపాటి వారు తీసుకొచ్చావు దీంట్లో నువ్వు. నీ బతుకెంత, నువ్వెంత? అసలు నీ పేరేంటో కూడా నిజంగా పలకడం రాదు నాకు. అవినాశన్ వస్తుంది ఒకసారి, అన్వేషణ వస్తుంది ఒకసారి. ప్రపంచ యాత్రికుడు అంట. ఇదరా నువ్వు నేర్చుకుంది? ప్రపంచ యాత్ర చేసి నిన్నాడు పెట్టిన వీడియో ఒకసారి ప్లే చేస్తాను, దాని తర్వాత మనం వెళ్దాం అసలు డైసెక్షన్ కి. అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేపు అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 ఒరే ఆటగాడా, దొంగరా కొడుకులేంట్రా, ఆ బూతులేంట్రా నువ్వు? నీకు ఇప్పటికీ తాట తీస్తున్నారు ఇండియన్స్ అని అర్థం కావట్లేదురా నువ్వు? నీకేం బల్పురా? ఇంకా 22 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇది కాకుండా ఇంకా 15 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నారు కదా. నీ తాట తీసే రోజు ముందు ఉంటుంది రోయ్. ఇవాళ రేపు సెలవులు కూర్చొని ఇంకా అందరూ నేను అన్సబ్స్క్రైబ్ కొట్టుకుంటా కూర్చుంటే నీ బతుకు ఏమవుతుంది? ఎవరిని అంటున్నావు నువ్వు దొంగ నా కొడుకని? ఇదా అండి? థాయిలాండ్ వెళ్తే అమ్మాయి సేఫ్గా వెళ్తుందంట, ఇండియా వస్తే సేఫ్ ఉండదంట ఏ అమ్మాయి. ఏమంటారండి ఇక్కడ? అరా కొరా చేసే వెధవలు మొత్తం ఇండియా అంతా కాదు, మొత్తం ఇండియా మెన్ అంతా ఇలాంటి వాళ్ళు కాదు. ఇండియాలో మెన్ చాలా సపోర్టివ్గా ఉంచుంటారు. సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ అనే స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది ఇండియాలో. అండ్ మరీ తెలుగు వాళ్ళు ఇంత నీచానికి దిగజారు. అరా కొరా చేసే వెధవలు, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, అరా కొరా చేసే వెధవలకి ఏ బట్టలు వేసుకుని ఆగరు. వాళ్ళకు ఒక సైకలాజికల్ పవర్స్, వాళ్ళని ఆపలేరు ఎవరు. నువ్వెంత పవర్టీకి ఇడియట్వి, నువ్వు ఇండియా మొత్తం మీద బ్రాండ్ వేస్తున్నావు. యూర్ అ పవర్ట్ మ్యాన్, యూర్ అ పవర్టీకి ఇడియట్. అండ్ లిటరల్లీ మీ మమ్మీ నీ వీడియోస్ చూస్తున్నారా? మీ మదర్ అసలు నీతో ఎలా తిట్టాలో చాలా తిట్టాలి ఇప్పుడు నేను చూసిన తర్వాత ఈ వీడియోలు. ప్రభుత్వం చేసి తీసుకున్న వనరులతో కుటుంబం బాగుపడింది అన్నారు. వాటి గురించి ఒక్కసారి కూడా నువ్వు చెప్పి దాని తర్వాత నేను డబ్బులు ఇచ్చేస్తున్నాను ఇండియా కట్టినావు. ఎవరికి కావాలరా నీ బోర్డు డబ్బులు? రిమెంబర్ యువర్ అన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. వినండి, రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది? 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు థాయిలాండ్కి వచ్చి సేఫ్ గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం అంటే ఏటో, శుభ్రం అంటే ఏటో అన్ని మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాకపోతావు. ఎవరు? నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాలో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్ లెక్కలాగా చచ్చిపోవాలి. అలాగే ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాలో చేస్తూనే ఉంటాను. నీకు చూసారు కదండి, వీడు తెల్లార్లు చేస్తూనే ఉంటాడండి వీడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకు చాలా మందికి నచ్చడం నాకు అర్థం కావట్లా. ఒక ఇండీసెన్సీకి చాలా పెట్టింది పేరు. ఎలాంటి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, మనం అక్కడ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేస్తున్నామా, లేకపోతే వ్యాలిడ్ పాయింట్స్ని ప్రమోట్ చేస్తున్నామా, ప్రపంచంలో ఉన్న ప్లేసెస్ అన్నిటిని తిరిగి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, నాలెడ్జ్ ఇస్తున్నాం ఉండాలి తప్ప ఇలా అరిటి తొక్క, పుచ్చకాయ ముక్క, కీర ముక్క, గుడ్డ ముక్కలు, 14 ఏళ్ల అమ్మాయితో పడుకోటాలు ఇలాంటి చేసే వెధవని కూడా ప్రమోట్ చేశారంటే తప్పు మంది కాదా? ఒక తప్పే కదా, నాకు సంబంధించింది కాదు కదా. ఎక్కడో అమ్మాయిని వదిలేస్తే ఇలాగే తయారవుతారు. ఈరోజు ఇండియాలో స్టర్నెస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. ఎవరైనా మహిళల పైన ఎలాంటి మాటలన్నా, ఎలాంటి చర్యలు చేసినా మాట కూడా అనకూడదు. 3 సెకండ్ల పైనుంచి నువ్వు ఒక అమ్మాయిని కూడా స్టేరింగ్గా చూడకూడదు. షీ హాజ్ రైట్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ యూ. నువ్వు దీక్షణంగా స్టేర్ చేస్తే ఇది ఇండియాకున్న గొప్పతనం. స్త్రీలకు గౌరవిస్తాం ఇండియాలో. స్త్రీలని పిచ్చి మాటలు అన్నాం, ఒక మాట అనాలంటే ఆలోచించి మాట్లాడతాం. కానీ ఇలాంటి వెధవలందరికీ మనం సబ్స్క్రిప్షన్స్ ఇచ్చి ఈరోజు చేసిన వీడియోలో చెప్తున్నాడు నాకు 80 లక్షలు ఒక ఛానల్లోంచి, ఇంకో ఛానల్లోంచి 60 లక్షలు, మొత్తం 1,40,00,000 వచ్చింది, మీకు మీరు ఏడుస్తూనే ఉంటారు, నేను సంపాదించుకోవడమే అని. ఇలాంటి ఆడికి ఇలాంటి సంపాదించలు ఇచ్చిన తర్వాత మనందరం బాగుపడతామా? ఇలాంటి మాటలు అనిపించుకోవడం తప్ప. ప్రతి ఒక్కళ్ళు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకుంటే ఈమెయిల్ కంప్లైంట్స్ ఇవ్వండి, వి క్యాన్ డూ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్స్ ఇవ్వండి, వీడిపైన ఇష్యూ రైజ్ అప్ చేయండి, వీడి ఇంటర్పోల్లో ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. లెక్క మనం అందరం తలుచుకుంటే 3-4 రోజుల్లో ఇది ఇండియాలో ఉంటాడు. ఇంకా రామాయణాన్ని అపహాస్యపాలు చేయడానికి ఇది సిరీస్ చేస్తాడంట ఇక్కడి నుంచి. ఇది
ఈయన్ని కొంతమంది చూస్తుంటే కొన్ని ఫొటోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి, వాడు బ్యాంకాక్ లో అరెస్ట్ అయ్యాడని కూడా. ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు దాకా ఎక్కడ ఆర్టికల్స్ రాలేదు, న్యూస్ రాలేదు, బట్ ఒక ఫోటో రిలీజ్ అయింది అంతే. ఐ ప్రాబబ్లీ థింక్ ఇట్స్ ఎన్ ఏఐ ఫోటో, ఎందుకంటే న్యూస్ వచ్చేసేది ఈ పాటికి ఇలాంటి వెధవ అరెస్ట్ అయితే. ఒక టాపిక్ తీసుకెళ్లి హిందుత్వానికి మొత్తం అంటగట్టేసి చాప చుట్టూ అవతల పడేసాడు చూడండి వీడు. వీడిని అపోజ్ చేసిన వాళ్ళందరికీ నరకం ఉంటుందంటే ఇయర్ అంతా. రియలీ 2020 చాలా నరకంగా నడిచిందని చెప్పుకున్నాడు వీడియోలో. 2026 ఎలా ఉంటుందో ఇతని భవిష్యత్తు రాసేది ఇండియన్సే. రాయండి తిరిగి ఒకసారి. వీడు తెలుగు వాళ్ళు పుట్టాడు కాబట్టి మన కర్మకి ఈయన ప్రక్షాళన చేయటం మన బాధ్యత. ఏంటండి రోజుకి 50,000 మంది 1,00,000 మంది గుత్తాగా కొట్టి అన్సబ్స్క్రైబ్ కొట్టలేరా? ఇది కూడా చేయలేమా మనం? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. అందరం ఒకే దాటిపైన నుంచుంటే ఈ నేరేటో నిమిషం పని. ఇలాంటి వెదవ పైన మీకేమన్నా అభిప్రాయాలు పచ్చిగా ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.